ఏడేళ్ల కమ్యూనిస్టుల కోటని బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ కమ్యూనిస్టులు లేకుండా చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. 2017-16 ఎన్నికలు కావచ్చు, 21 నాడు ఎన్నికలు కావచ్చు, కమ్యూనిస్టుల మీద మామూలు నిర్బంధం కాదండి మమతా బెనర్జీ మోపింది. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత మామూలు నిర్బంధం కాదు. చివరికి మావోయిస్టులతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ ఆ మావోయిస్టుల మీద ఎలాంటి ఉత్పాదం మోపిందో మావోయిస్టులే అనేక లేఖలు రాశారు. మావోయిస్టులతో చేతులు కలపడం ఒక దుర్మార్గం, చేతులు కలిపిన వాళ్ళని మోసం చేయడం మరొక దుర్మార్గం. ఇది మమతా బెనర్జీ చరిత్ర. ఇలా అదే మమతా బెనర్జీ మీద ఇలా బీజేపీలు కూడా అదే రకమైనటువంటి వ్యూహాన్ని చేస్తున్నారు. వాస్తవానికి 2020-21 ప్రభుత్వం కాదు అనేది కాదు, కానీ దాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటుంది. అది రియాలిటీ. అంటే రూపాయికి 2 బైకులా చూసినప్పుడు. కానీ దీన్ని ప్రశ్నించే నైతికత మమతా బెనర్జీకి ఉందా అంటే లేదు. రాజకీయ అవసరాల కోసం దేనికైనా సిద్ధపడే రాజకీయ విధానాలు, రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నప్పుడు దానికి మమతా బెనర్జీ మినహాయింపు కాదు అనుకున్నప్పుడు బీజేపీ చేస్తుందని ఎలా క్వశ్చన్ చేయగలరు? తను ఏ నిర్బంధాన్ని అయితే తన అధికారం ఉపయోగించుకుని ఆనాడు కాంగ్రెస్ మీద, కమ్యూనిస్టుల మీద ఇస్తారు. ఇప్పుడు బెంగాల్ అంటే గుర్తొచ్చేది విధ్వంసం, బెంగాల్ అంటే గుర్తొచ్చేది అరాచకం. బెంగాల్ అసలు ఎన్నికలు జరుగుతాయా? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కమ్యూనిస్టులని ఆఫీసు ఖాళీ చేపించింది, కమ్యూనిస్టులని బెంగాల్ నుంచి పారదోలింది. దాదాపు నాకు గుర్తున్నంత వరకు 5 సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరాల కాలంలో చంపబడ్డారు. 5 సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. సో ఆ రకమైనటువంటి నిర్బంధాన్ని, ఆ రకమైన అత్యాచారాన్ని స్టేట్ స్పాన్సర్డ్ మూవ్మెంట్ చేసింది మమతా బెనర్జీ. ఇవాళ దాన్ని నిజానికి మమతా బెనర్జీ అంటే ఉండాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, మమతా బెనర్జీ ఓడిపోవాలి అనుకునే వాళ్ళ సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంది. కానీ వాళ్ళని ఓటు దాకా రానివ్వదు మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు దాకా రానివ్వరు. మొత్తం రిగ్గింగ్ వ్యవస్థ. ఈ దేశంలో ఎక్కడన్నా పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగే రాష్ట్రం ఉంది అంటే అది పశ్చిమ బెంగాల్. సో ముందుతోనే తీయాలని బీజేపీ నమ్ముకున్నట్టుంది. అందుకనే వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రతి పని ప్రజాస్వామికంగా ఉందా అంటే ప్రజాస్వామికంగా ఉంది అని నేను అన్నాను. కానీ అబద్ధాలో ఉన్నటువంటి శక్తి ప్రజాస్వామిక శక్తి కాదు కదా, అరాచక శక్తి కదా. సో బీజేపీ కావాలని చేస్తుంది అంటారు మీరు? అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి బీజేపీ ఒక వ్యూహం అంటారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాల్లో నీతి, నియమాలు, విలువలు అనేవి ఉన్నాయి అంటే అవతల పక్షానికి ఉంటే యువతల పక్షానికి లేవు అనొచ్చు. కానీ అక్కడ ఏ పక్షానికి లేవు కదా. ప్రత్యేకించి అక్కడ అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఒక అరాచక శక్తిగా ఉన్నప్పుడు, దేశ సమగ్రతకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, చివరికి అక్కడ బెంగాల్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఉంది. బంగ్లాదేశ్ తో బోర్డర్ ఉన్నటువంటి రాష్ట్రం. వాళ్ళని ఎలా చేయాలా లేదా అనే కాదు కూడా మమతా బెనర్జీ పాలిటిక్స్ చాలా భిన్నంగా ఉంటాయి. చివరికి మన హైదరాబాద్ లో కూడా ఎవరైనా బంగ్లాదేశ్ లో దొరికారంటే వాళ్ళు ఎలా వచ్చారు అంటే బెంగాల్ నుంచి దొంగ ఆధార్ కార్డు సంపాదించుకొని వస్తారు. దాన్ని కంట్రోల్ చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా బాధ్యత. కానీ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయదు అక్కడ. పైగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం చేస్తుంది అక్కడ. పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఎలా చేసే పరిస్థితి. సరిపేరుతోటి ఎక్కువ ఓట్లు పోయిన రాష్ట్రాల్లో బెంగాల్ కూడా ఒకటి. దాదాపు 49 లక్షలే ఓట్ బ్యాంక్ అక్కడ పోయింది. చిన్న ఓట్ బ్యాంక్ కాదు అది. నిజమే. ఇందాక పాల్సాద్ గారు చెప్పారు, ఒకప్పుడు సరిపేరుతోటి ఇక్కడ దొంగోట్లున్నా ఎత్తేయండి అని అడిగింది మమతా బెనర్జీనే. ఇవాళ వ్యతిరేకిస్తుంది మమతా బెనర్జీనే. ఇంకోటి కూడా నేను ఏ రాజకీయ పార్టీలకైనా ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పదలుచుకున్నానండి. స్ట్రాటజీ సంస్థ ఏంటండి? ఏ రాజకీయ పార్టీ తమ సిద్ధాంతం మీద ఆధారపడి గెలవాలి, తమ విధానం మీద ఆధారపడి గెలవాలి, తమ చేసే పనుల మీద ఆధారపడి గెలవాలి. కానీ ఈ స్ట్రాటజీ సంస్థలు పెట్టుకోవడం ఏంటండి? స్ట్రాటజీ సంస్థలకు 100 కోట్లు పెట్టుబడి పెట్టడం ఏంటండి? ఒక పార్టీ ఒక రాష్ట్రానికి కాదు కదా, చాలా రాష్ట్రాలు చూసాం ఇప్పటి వరకు ఐపాక్ కి సంబంధించి, వ్యూహకర్తలకు సంబంధించి. అదే ఈ కల్చర్ రాజకీయాల్లోకి వచ్చింది. దీన్ని బంతలు కొట్టాలి, ఎక్కడో చోట పులుస్తా పడాలి. అది స్ట్రాటజీ సంస్థ ఏంది? వీటి చెప్పాలంటే ఇది రాజకీయ పార్టీలకి. రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు, సిద్ధాంతాలు మీద ఆధారపడి, కార్యకర్తల బలం మీద ఆధారపడి గెలవాలి. అంతేకాని ప్రజల నాడు తెలుసుకుంటాం అంటున్నారు. ప్రజానాడు తెలుసుకుంటాము, ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాము, ఏవి నెగిటివ్ అవుతున్నాయి, పాజిటివ్ అవుతున్నాయి.
పాజిటివ్ అవ్వాలంటే ఏం చేయాలి? అంతిమంగా ఏ పార్టీకైనా కావాల్సిన గెలిపే కదా. మా పార్టీ గెలవాలి.